వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అప్డేట్స్ ఏంటంటే ఆలస్యం చేయకుండా మనము ముఖ్యంగా మాట్లాడుకున్న పాయింట్స్లోకి వచ్చేస్తున్నాను. కళాఖండిగా కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్పడానికి వచ్చేసాను, రెడీ అయిపోయాను. ఏంటంటే మన గౌతమ్ అండ్ పృథ్వీ విషయంలో జరిగిన ఇష్యూలో వాళ్ళ ఫైటింగ్ జరుగుతుంది. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు ఫాల్ట్ అనేది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తాను. సో మీరు అది కరెక్టా తప్ప అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నిన్న జరిగిన టాస్క్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను జరిగిన టాస్క్లో మన బిగ్ బాసే అన్ఫేర్గా ఉన్నాడు. ఎక్కడైనా కంటెస్టెంట్స్ అన్ఫేర్గా ఉండడం చూసాం, కానీ బిగ్ బాసే అన్ఫేర్గా మారడం ఇది తొలిసారి అని నాకు అనిపించి ఈ సీజనే ఒక అసలు ఎలా ఉందంటే బాలే సీజన్ అంతా. అసలు ఎలా అంటే నామినేషన్స్ ముందు మాట్లాడుకున్నా ఏమీ మాట్లాడట్లేరు. ఇంతకుముందు సీజన్స్లోనేమో నామినేషన్స్ మాట్లాడుకుంటే ఫైన్ లాగా చాలా చేసేటోళ్ళు. ఇప్పుడేమో అసలు నామినేషన్ గురించి ఎలా మాట్లాడినా ఏమనలేదు. ఇలా ఇలా ఒక రకరకాలుగా చెప్పాలంటే ఒక రకరకాలుగా ఉంది ఈ సీజన్ బిగ్ బాస్. సో మొత్తానికి దాని గురించి నేను ఇంకా చెప్పుకుంటూ పోతే పేర్లు సరిపోవు. నేను పాయింట్లోకి వస్తున్నాను. ఏంటంటే నిన్న జరిగిన టాస్క్లో మన బిగ్ బాస్ అన్ఫేర్గా ఉన్నాడు. అండ్ దానికి గల కారణాలు ఏంటంటే ఆ టాస్క్లో ఎవరినైతే మన బిగ్ బాస్ మెగా చీఫ్ కంటెండర్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేంత వరకు రూల్స్ మార్చాడు అనిపించింది నాకు. ఎందుకంటే మన పర్సన్కి రౌండ్కి రకరకాల రూల్స్ మారుస్తూ మొత్తం ఫైనల్గా ఎవరెవరు చేరుకున్నారంటే మెగా చీఫ్ కంటెండర్గా ఇది ఆఖరి మెగా చీఫ్ అని మన బిగ్ బాస్ చెప్తాడు. మన డాక్టర్ మన ఇంటి నేబర్ అన్నట్టు చెప్తున్నా కదా నేను మన అని. అయితే మన బిగ్ బాస్ చెప్పేసానట్టు ఇది ఆఖరి మెగా చీఫ్ అని చెప్పని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి జనులారా అని చెప్పి ఒక అలా చెప్పేసి ఇక వాళ్ళు వదిలేసి ఆయన ఆడించే ఆటలో వీళ్ళు పాత్రలు మాత్రమే. ఎవరు ఈ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ ఆడించే ఆట అతనికి తెలుసు, వీళ్ళు బక్రాలు అయిన వాళ్ళు మన కంటెస్టెంట్స్ మాత్రమే అని నాకు అనిపించింది. సో మొత్తానికి ఎవరెవరయ్యారు మెగా చీఫ్ కంటెండర్గా? మన విష్ణు, యష్మి, పృథ్వీ, టేస్టీ, తేజ, నలుగురే చెప్తున్నాను. 5 చెప్పట్లా. ఎందుకంటే ఈ 5 ఏదో ఇష్యూ ఉంది, ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ గురించి మాట్లాడినాక నేను ఫైనల్గా ఎవరయ్యా చెప్తా. వద్దంటారా, ముందే చెప్పేయమంటారా? రోహిణి కూడా అయింది. రోహిణి కూడా అయింది. మొత్తానికి 5 మెంబర్స్ అయ్యారు మొత్తానికి. సో ఇలా ఈ క్రమంలో జరిగే ఈ 5 మెంబర్స్ లాస్ట్ రోహిణి అండ్ నిఖిల్ మిగులుతారు. సో రోహిణి అండ్ నిఖిల్ మిగిలినప్పుడు మన బిగ్ బాస్ అన్డిజర్వ్డ్ లాగా ఏం చేస్తారంటే మీరే ఎన్నుకోండి ఎవరు అవ్వాలో మెగా చీఫ్ కంటెండర్గా అని చెప్పి అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాల పాయింట్స్ మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఇక్కడయ్యే జరిగింది గొడవ. ఫైనల్గా రోహిణి అయిందనుకోండి కంటెండర్గా, అది వేరే విషయం. కానీ గొడవ జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఏంటంటే గొడవ మన పృథ్వీ గౌతమ్ ఏం చెప్తానంటే ఓటేసేటప్పుడు రోహిణికి ఓటేసేటప్పుడు అదే కంటెండర్గా ఏమంటాడంటే నేను విన్నాను ఏంటంటే ఎవరైతే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారో వాళ్ళని తరిమేద్దాం, మనమే ఉందాము, వాళ్ళని ఇక్కడ ఇంటి నుంచి ఎలగొట్టేసేయాలి, మేమే గెలవాలి అనే విధంగా నాకు తెలిసింది. సో కాబట్టి అదొక ఇష్యూ. అయితే రోహిణి అనే ఆమె ఇంతవరకు మెగా చీఫ్ అవ్వలేదు. సో తనకి ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం అని చెప్పి మన గౌతమ్ అనేస్తాడు. అన్నప్పుడు ఇక్కడ నబీలు మన పృథ్వీ పతివ్రతలాగా ఏమంటారు భాషని, పతివ్రతలు అంటారా, పతివ్రతలాగా ఒక ఎలివేషన్ ఇచ్చుకున్నారయ్యా గ్రూప్ గేమ్కి ఎలివేషన్ ఇచ్చుకున్నారు. ఎందుకంటే గౌతమ్ ఏమన్నాడు, మీరు వైల్డ్ కార్డ్ వాళ్ళని వెళ్ళాలి, వాళ్ళతో ఇలా ఆడాలి, ఇలా అందరినీ వాళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పి మీరు అనుకున్నట్టు నాకు అర్థమైంది కాబట్టి అని స్టార్ట్ చేస్తారు కదా మన గౌతమ్. సో దానికి డిఫరెంట్గా మన నబీలును పృథ్వీ మేము పతివ్రతలం అన్న చెప్పుకున్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అదే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ప్రేక్షకులు మనం చూసిన పిచ్చోళ్ళమా వాళ్ళు ఏం చేశారు, నబీల్ పృథ్వీ కలిసి ఏమేమి చేశారు, ఎన్ని ప్లానింగ్లు వేశారు అవన్నీ తెలీదా? సో నబీల్ ఏమంటాడు, యాక్చువల్గా గౌతమ్ నువ్వు అన్నావు కదా వైల్డ్ కార్డ్ అని చెప్పని మేము అనుకున్నాము, కానీ మేము అలా అనుకోలేదు. వైల్డ్ కార్డ్ వాళ్ళది మేము ఫస్ట్ నుంచి ఉంటున్నాం కాబట్టి వైల్డ్ కార్డ్ వాళ్ళని తరిమేయాలి, మనమే గెలవాలి అనే విధంగా మేము అనుకున్నాం. కానీ ఎప్పుడైతే క్లాన్గా మారిపోయిందో మేమంతా ఈక్వలే అని చెప్పి ఈయన అనుకుంటున్నాడు, ఈయన చెప్పాడు, మన నబీల్ చెప్పాడు. అది అయిపోయిన తర్వాత మన పృథ్వీ వచ్చి కన్క్లూజన్ ఏమిస్తుందంటే, ఇక చూడు గౌతమ్ నీకు ఎవరు చెప్పారో అలా లేదు, అలా ఏం లేదు, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అదేం లేదు. బిగ్ బాస్ ఏం చెప్తాడు, మహా సునామీ రాబోతుంది, వైల్డ్ కార్డ్ అని. సునామీ అంటే ఎవరు? వైల్డ్ కార్డే నేను అనుకున్నాను. సో వాళ్ళని తరిమేయాలి,
అని చెప్పి నేను అనుకున్నాను అని చెప్పి ఒక పాయింట్ చెప్తుంటే మన గౌతమ్ ఏం చెప్పబోతుందంటే, ఇక్కడ ఆడేది ప్రతిదీ గ్రూప్ అని ఆడుతున్నారు అని అన్నాడు. ఇక స్టార్ట్ చేశాడు, గ్రూప్ అని స్టార్ట్ చేశాడు. గ్రూప్ ఏంటి ఎవరంటున్నావు నువ్వు అని మన పృథ్వీ అంటాడు. ఇదిగో చూడు చూడు పృథ్వీ, ఆగు నా పాయింట్ ఆఫ్ వ్యూ విను. ఏంటంటే ఇక్కడ మీరు వైల్డ్ కార్డ్ని తరిమేయాలి అంటున్నారు కదా, అది కాదు, ఎవరినో తరిమేయాలని కాదు, మీరు గెలవడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళని తరిమేయాలి వీళ్ళని తరిమేయాలి అని అనడం మానేసి మీరు గెలిచడానికి ఏం చేయాలి అనేది ప్రేక్షకులు చూసుకుంటారు. నువ్వు మంచిగా అయితే నువ్వు ఉంటావు, నువ్వు పక్క వాళ్ళని పంపించేసి అటెండ్ చేసి నామినేషన్స్ అన్నీ కలిపి మనం అందరం డిసైడ్ చేసుకొని వాళ్ళనే వేయాలి వీళ్ళనే వేయాలి వైట్ కార్డ్ వాళ్ళనే వేయాలి అని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు గెలవడానికి ఆడబోయి పక్క వాళ్ళని ఓడించడానికి కాదు, నువ్వు గెలవడానికి ట్రై చేయి మ్యాక్సిమం అన్న లెవెల్లో ఒక బాగా మాట్లాడాడు గౌతమ్. నాకు అర్థమైన పాయింట్స్ చెప్తున్నాను నేను. సో ఆ విధంగా మాట్లాడిన క్రమంలో గ్రూప్ అని మన గౌతమ్ అంటాడు. గ్రూప్ అన్నప్పుడు గ్రూప్ ఎవరు ఆడుతున్నారు, గ్రూప్ ఎవరు అంటున్నావు నువ్వు అంటే, నిన్నే నువ్వు నిఖిల్ మన యష్మిక చాలా గ్రూప్లు ఆడారు మీరు అని చెప్పి అంటారు. గ్రూప్ ఎక్కడ ఆడాను నేను ఎక్కడ అని చెప్పు, నేనేమో అని చెప్పు, నేనేం చేశాను, నేను నిఖిల్కి ఏం ఫేవరెట్ చేశాను చెప్పు, చెప్తావా చెప్పవా అని చెప్పి చెప్పు అని చెప్పి అసలు మొహం పెట్టి అసలు ఇలా ర్యాష్ ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తాడు. అయినా రౌడీలాగా బిహేవ్ చేయడం అంటే అది చిన్న మాట. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు రౌడీలాగా బిహేవ్ మన పృథ్వీ. టేస్ట్ తేజతో చేస్తాడు రౌడీలాగా బిహేవ్. ఇంకేంటి మన విష్ణు వాళ్ళతో కూడా రౌడీలాగా బిహేవ్ అంటే తగ్గదారికి వెళ్ళలే వాళ్ళ దగ్గరికి, కాకపోతే మాటలతో టార్చర్ చేస్తాడు. నువ్వు ఎందుకు అలా చేసినావు, నేను ఎందుకు చేసినావు, సూట్ కేసు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి అలా రకరకాలుగా బిహేవ్ చేస్తాడు. మొత్తానికి మన పృథ్వీ మళ్ళీ తన అవతారాన్ని మళ్ళీ ప్రదర్శించేశాడు. వాళ్ళ మమ్మీ అది చెప్పినా సరే మళ్ళీ ప్రదర్శించాడు. అదేంటి ఏదో ఒకటి కావాలని గిచ్చి గొడవ పెట్టుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అనిపించింది నాకు పృథ్వీది. ఎందుకంటే గౌతమ్ చెప్పింది నిజం, అది అక్షరాల నిజం. ఇక్కడ మీకు గ్రూప్ గేమ్ అంటే నేను ఒక డిఫరెన్స్ చెప్తాను, నాకు అర్థమైంది. నాకు తెలిసి ఇటు వాళ్ళు మన ర్యాట్ టీం వాళ్ళు గ్రూప్ గేమ్, ర్యాట్ అంటే ఎవరు మన రోహిణి అవినాష్ టేస్ట్ తేజ, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇటు వీళ్ళు మన ఓజీ క్లాన్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అది వేరు. గ్రూప్లో ఇలా దీన్ని గ్రూప్ అంటారు. ఎప్పుడైతే మనం టాస్క్లలో ఒక గ్రూప్ గేమ్ ఉంటుంది, ఇప్పుడు ఈరోజు జరిగిన మన టీషర్ట్లు దాంట్లో గ్రూప్ గేమ్తో ఆడతారు. అంటే అది వాళ్ళ ఇష్టం, నాకు సపోర్ట్ చేయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో ఆడతాడు. అదే గ్రూప్ గేమే. కానీ ఎక్కడ డిఫరెన్స్ అంటే నామినేషన్ జరిగే ప్రక్రియలో నువ్వు విలన్ చెయ్యి, నేను వాళ్ళని చేస్తాను, నువ్వు ఆర్ని చెయ్యి, నేను జీని చేస్తాను, ఆర్ అంటే రోహిణి, జీ అంటే గౌతమ్, ఇలా నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటారే, దాన్ని ఫేవరెటిజం గ్రూప్ గేమ్ అంటారు. ఫేవరెట్ అంటే చూడు, ఇప్పుడు నిఖిల్, మన యష్మి, పృథ్వీ, విష్ణు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇందులో కొంచెం సగం నిఖిల్ మట్టుకు కలవడు. ముఖ్యంగా ముగ్గురే నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి వేయాల ఓటు, వీళ్ళకి వేయాల ఓటు అని చెప్పి నామినేషన్స్ ప్రక్రియలో వాళ్ళని దించాలి వీళ్ళని దించాలని మాట్లాడుకుంటారు చూడు, దాన్ని గ్రూప్ గేమ్ అంటారు, దాన్ని ఫేవరెటిజం అంటారు. అది చెప్తుంది గౌతమ్ ఇక్కడ. ఎవరికైనా గ్రూప్ గేమ్ అందరికీ ఉంది, కానీ ఆ గ్రూప్ గేమ్ ఆడే విధానం ఉంటుంది చూడు, డిఫరెంట్. అంటే ఫ్రెండ్స్ కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మేము ఇంకొక పాయింట్ కూడా ఇస్తున్నాను నేను పృథ్వీ విషయంలో. ఒకసారి నిఖిల్ ఏం చేస్తాడు, మన కప్ తాగి పక్కన పెట్టినందుకు మన పృథ్వీ నామినేట్ చేస్తాడు. నీట్గా ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టట్లేడు ఈయన అనే విధంగా నామినేట్ చేస్తాడని చెప్పి మొన్న సోనియా వచ్చినప్పుడు కూడా చెప్పాడు. దాని తర్వాత మన పృథ్వీ ఏం చేశాడు, తిరిగి నామినేట్ చేశాడా? చేయలేదు. అదే వేటోలు చేస్తే ఆఫ్టర్ ఆల్ కప్పు గురించి నాకు నువ్వు నామినేట్ చేస్తావా అని చెప్పి ఎన్ని క్వశ్చన్లు, ఆ వచ్చిన తెలుగు లాంగ్వేజ్తో ఎన్ని క్వశ్చన్లు, ఎన్నెన్ని ఆర్గ్యుమెంట్స్, ఎంతెంత ఇరుచుకుపడతాడు. మరి నిఖిల్ విషయంలో ఎందుకు చేయలేదు? అలా నిఖిల్కి ఎందుకు చేయలేదు? నువ్వు నా వేసిన పాయింట్ డామినేషన్ పాయింట్ అసలు పాయింటే కాదు అని ఎందుకు ఫైట్ చేయలేదు? దీన్ని అంటారు గ్రూప్ అని. దీన్ని దీన్నే గ్రూప్ అని అంటారు. అది ఆడింది అక్షరాల పృథ్వీ కంపల్సరీగా ఆడాడు. అది కనిపిస్తుంది ప్రేక్షకులకి. మరి ప్రేక్షకులు పిచ్చోళ్ళలాగా మేము ఆడలేదు, మేము ఇప్పుడు చూపించాను, నీ ఫేవరెట్ విజన్ నేను ఇప్పుడు చూపించాను అని చెప్పి పిచ్చే లెవెల్లో ఒక అరుస్తున్నారు తప్ప, ఒక గై అరుస్తున్నారు తప్ప అందులో వ్యాలిడ్ పాయింటే లేదు. నాకు అనిపించింది. ఎందుకంటే అందరూ ఏమన్నారు, వాళ్ళ అమ్మ వచ్చి కూడా గ్రూప్ గేమ్ ఆడకని చెప్పి అన్నది, యష్మితో కూడా అన్నది కదా గ్రూప్ గేమ్ ఆడకని చెప్పని వాళ్ళ నాన్న వచ్చి. ఇక పృథ్వీని ఏమన్నాడు, నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు నీ ఓన్ డిసిషన్ తీసుకో, నువ్వు పక్కలతో చర్చించకుండా నీది నువ్వు డిసిషన్ తీసుకొని నామినేట్ అయ్యి అని చెప్పింది.
చెప్పింది ఇంకేంటి, నువ్వు అందరితో కలవట్లేవు, ఓన్లీ కొంతమందితోనే కలుస్తున్నాను అన్నప్పటి నుంచే కదా మార్చుకున్నాడు. కొంచెం మార్చుకుని అవినాష్ వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు. అది కూడా మాట్లాడతారు అవినాష్ ఒకరోజు, రోహిణి అవినాష్ కూడా మాట్లాడుకుంటారు. అనుకోకుండా మన పృథ్వీ ఏంటి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ఓహో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ ఇచ్చిన ఇన్పుట్ని బట్టి అలా మాట్లాడుతున్నాడా, పోనీలే అతనిలో మార్పు వచ్చింది కదా అని హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. అంతేకాదు ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పినాక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మార్పు అతనిలో. మళ్ళీ ఏమైందో ఈరోజు అసలు మళ్ళీ రాంగ్ ఎలిగేషన్స్ తనకైతే అన్ని రాంగ్ ఎలిగేషన్సే, అన్ని ఎలాంటి ఫ్లిప్ అవుతున్నాడు, ప్రతిదానికి ఫ్లిప్ అవుతున్నాడు పృథ్వీ. అది క్లిక్ ఏమంటే కళ్ళకు కట్టినట్టే కనబడుతుంది. మరి ఆయన ఏమని ఆలోచించుకొని చెప్తున్నా అర్థం కావట్లా. అంతెందుకు మొన్న సూట్ కేస్ టాస్క్లో వీళ్ళు ఏమని ప్లాన్ చేసుకున్నారు, మన నబీలును పృథ్వీ ఇద్దరు పతివ్రతలు అంటున్నా కదా నేను. అందుకే అన్న కోపం వచ్చింది నాకు. ఎందుకంటే ఇద్దరు ఏమనుకుంటారు, మనమే గెలవాలి. అసలు ఓజీ మన ఈ వీళ్ళని ఎవరిని మన ర్యాట్ బ్యాచ్ వాళ్ళని కానీ వాళ్ళని కానేయకూడదు, ఏదేమైనా మనమే గెలవాలి, మా టీమే గెలవాలి, ఇంకా వీక్ కంటెస్టెంట్ వాళ్ళతో గెలవాలి అని చెప్పి అనుకుంటాడు. మొత్తానికి ఏదేమైనా నామినేషన్స్ కానీ విష్ణు ఉన్నప్పటి నుంచి వీళ్ళకే వేయాలి నామినేషన్లు అని చెప్పి మన నబీల్ కూడా అంటాడు. అన్ని మాటలు. మరి ఇక్కడ వచ్చేసరికి మేము అలా అనుకోలేదు, ఇలా అనుకోలేదు, మాకు గ్రూప్ గేమ్ ఎప్పుడు ఆడలేదని చెప్పి యష్మి చెప్తుంది. ఇక్కడ నబీల్ కూడా మాట్లాడుతున్నాడు. అది తప్పు. ఎందుకంటే మాకు కనిపించింది నిన్న కాక మొన్న ఎప్పుడు జరిగింది ఆ టాస్క్, నా సూట్ కేస్ టాస్క్ ఒక 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా జరిగింది. అందులో క్లియర్ కట్గా అర్థమైంది కదా మనకి పృథ్వీ ఉన్న నబీల్ ఎలా ఆడారో. ఒక గ్రూప్గా ఆడలేదా, అది ఆడిన విధానం అసలు అన్ని క్లియర్ కట్గా ఉన్నా సరే మేము గ్రూప్ కాదు మేము సోలో గేమ్ ఆడుతున్నాం, మేము ఎవరికి ఫేవరెట్ చూపించట్లేదు అని వీళ్ళు పొడుచుగా వస్తున్నారు తప్ప మనల్ని చూసి మనం పిచ్చలు అనుకుంటున్నారు. మన పృథ్వీ మరి ఏంటో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ వీక్లో ఈ అన్ఫోల్లో ఓటింగ్ ప్రకారం చూస్తే మేబీ ఎలిమినేట్ అయితే మన పృథ్వీకి ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే నెగిటివ్ చాలా అవుతుంది. ఎందుకంటే అనవసరంగా గొడవ పడుతున్నాడు, అక్కడ పాయింట్ లేదు. గౌతమే అనలేదు కదా ఆ పాయింట్ గ్రూప్ అని చెప్పి. బయట నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నారు కదా గ్రూప్ అని. అరే ఈయన డిఫరెన్స్ చెప్తాడు గౌతమ్, ఇలా ఈ గ్రూప్ అంటే ఇలా ఆడుతున్నారు మీరు. ఇంకేమన్నాడు, నువ్వు నిఖిల్ అంటాడు. నిఖిల్ని నువ్వు ఏమన్నావు, మెగా చీఫ్ కాని వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ఆ 3 టాస్క్లో రోహిణికి సపోర్ట్ చేయలేదు, రోహిణి కూడా కాలేదు కదా అని క్వశ్చన్ ఇస్తాడు. ఈయన క్వశ్చన్ వేసింది వ్యాలిడ్ క్వశ్చన్సే ఉన్నాయి. కానీ ఏమంటున్నాడంటే యష్మి ఆల్రెడీ అయింది, మన పృథ్వీ పేనకు కూడా మన రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్న విధంగా మాట్లాడుతాడు. ఆ మాటల విధానంలో కొంచెం నాకు నిఖిల్ది కొంచెం పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణ కూడా కాలేదు కదా మెగా చీఫ్గా, మొదటి నుంచి ఉంది కదా మెగా చీఫ్, కానీ మన ప్రేరణకి హెల్ప్ చేసిండు అని నాకు అనిపించింది ఈ పాయింట్లో మటుకు. కానీ మొత్తానికి కన్క్లూజన్ మటుకు ఎక్కువ గ్రూప్ గేమ్లే జరుగుతున్నాయి. ఆ గ్రూప్ గేమ్ ఆడే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ర్యాట్ వాళ్ళు అంతెందుకు ర్యాట్ బ్యాచ్ ఉంది. అవినాష్ చెప్పాను రోహిణికి నామినేషన్ చేశాడా, రోహిణి అవినాష్ చేశాడు నామినేషన్ చేయలేదు. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమే. కానీ వీళ్ళు ఎప్పుడూ డిస్కషన్ చేసుకోలేదు. ఏం డిస్కషన్, వాళ్ళకి వేద్దాం నామినేషన్, ఇద్దరం కలిపి వీళ్ళకి వేద్దాం నామినేషన్, వీళ్ళకి నువ్వు వాళ్ళకి అని చెప్పి ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఇక్కడ మరి విష్ణు పృథ్వీ యష్మి చేసుకున్నారు కదా, నువ్వు ఆర్కేయి నువ్వు జీకేయి నేను వీళ్ళకి వేస్తాను చేసుకున్నారు క్లియర్ కట్గా. అప్పుడు నేను వీడియో గురించి పెట్టాను. ఇంతకుముందు సీజన్లో నామినేషన్ గురించి మాట్లాడితే ఓ తెగ పనిష్మెంట్లు అవ్వనచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు అవ్వతలేదు అనేది టేస్ట్ తేజ్ కూడా అంటాడు. మొన్న నైట్ మాట్లాడుకుంటారు. మా సీజన్లో మటుకు నామినేషన్ గురించి మాట్లాడుకుంటే తెగ చూపించేశారు వీడియోలలో. మరి ఈ సీజన్ ఎందుకు అంత నామినేషన్ డిస్కస్ అవుతున్నా సార్, బిగ్ బాస్ ఎందుకు ఖండించట్లేడు అని చెప్పి మన టేస్టీ తేజ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి టేస్టీ తేజ అంటుంటాడు. నీకే కాదు టేస్ట్ తేజ, నాకు అర్థం కావట్లేదు అసలు ఈ సీజన్ ఏందో ఇది అర్థమే అవ్వట్లేదు నాకు. ఎందుకంటే సీజన్కి మన బిగ్ బాసే కాదు, మన హోస్ట్ కూడా ఒపీనియన్ మొత్తం మార్చేస్తాడు. సీజన్కి సేమ్ గేమ్ ఒకటే, సీజన్ డిఫరెన్స్, ఒపీనియన్స్ మార్చుతుంటాడు. ఎవరు, మన హోస్ట్ నాగార్జున సార్ గారు. ఇప్పుడు మటుకు మన బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాసే అన్ఫేర్గా టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ మటుకు నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో ఈ విధంగా నేను గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్పని ఇద్దరు తెగ ఫైట్ చేసుకుంటారు గౌతమును పృథ్వీ. సో ఇందులో నేనేం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, గ్రూప్ గేమ్ ఆడాడు మన పృథ్వీ, నిఖిల్ ఫేవరెటిజం చూపించాడు, నిఖిల్ నామినేట్ చేశాడు, వ్యాలిడ్ పాయింట్ కప్పు గురించి నామినేట్ చేశాడు మన నిఖిల్. కానీ డిఫెండ్ చేసుకున్నాడా, చేసుకోలేదు. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమ్. మళ్ళీ తిరిగి నామినేట్ చేశాడా, చేయలేదు. ఎందుకు చేయలేదు? నువ్వు అసలు పాయింటే కాదని చెప్పి ఎందుకు ఫైట్ చేయలేదు?
ఇప్పటివరకు ఎందుకు చేయలేదు నామినేషన్లోకి? ప్లస్ మళ్ళీ పృథ్వీ ప్రతీది గ్రూప్గానే మాట్లాడుకుంటున్నాడు. అంతెందుకు నబీల్ మీద ఇప్పుడు నబీలును పృథ్వీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు కదా, ఆఖరి నబీల్కి కూడా హ్యాండ్ ఇచ్చేసారు పృథ్వీ మూటా టాస్క్లో నబీల్ ప్రకారం ఆయన చెప్పినట్టు ఆయన స్టాండర్డ్గా ఉంటాడు, మాట మీద ఉంటాడు. కానీ ఎప్పుడైతే మన పృథ్వీ మాట తప్పుతాడో అప్పుడు నబీల్ అవినాష్ చెప్పిన మాటకి ఓకే అంటాడు. ఏ విధంగా అంటే మన మూట టాస్క్లో పృథ్వీ మన నిఖిల్తో అంటాడు, ఏ వెళ్ళు నువ్వు అర్జెంట్ నబీల్ దగ్గరికి వెళ్ళి నబీల్ దగ్గర ఉన్న మూటలో అన్నీ వేస్తూ ఉండు, ఆయన అటాక్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది క్లియర్. నా మటుకు చిన్నగా వస్తుంది, మీకు చిన్నగా చెప్తున్నాను చూడండి. అక్కడ షోలో వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటారు, నేను కూడా మీకు చిన్నగా చెప్తున్నాను, సరిపోయింది. పెద్దగా చెప్తాను. పృథ్వీ అంటాడు నిఖిల్ వెళ్ళు నబీల్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇతను నబీల్ మీద అటాక్ చేయమని చెప్పింది పృథ్వీ. అక్కడ నమ్మక ద్రోహమే కదా చెప్పింది. అప్పుడు అవినాష్ ఏమంటాడంటే, ఏంటి పృథ్వీ మళ్ళీ అప్పుడు అవినాష్ ఏమంటాడంటే, పృథ్వీ కదా నబీల్తో అంటాడు, ఏమంటాడంటే నబీల్ మరి నువ్వేమో పృథ్వీ దాంట్లో అటాక్ చేయదంటున్నావు, మరి పృథ్వీ దగ్గర ఉన్న మనుషులందరూ నీ దగ్గరికి వచ్చి అటాక్ చేస్తున్నారు, చెప్పు నన్ను చేయమంటావా వద్దంటావు అంటే, సరే నా దగ్గరికి వస్తున్నారు కదా ఓకే మీకు అలా అనిపిస్తే మీకు చేయండి అని అప్పుడు నబీల్ అంటాడు. ఫస్ట్ స్టార్ట్ చేసింది మన పృథ్వీ. ఇక్కడ గేమ్లో డీల్ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత కూడా మాట తప్పింది ఫస్ట్ పృథ్వీయే. ఆ విషయంలో కూడా అన్ఫేరే, ఇంకా ఫ్లిప్ అవ్వడము, నా అలా అనలేదు ఇలా అనము, అసలు ఒక రూలర్గా అనుకుంటున్నాయి. నేను రూలర్ని మన విష్ణుని కానీ మన యష్మిని కానీ ఎలా ఆడాలి, నువ్వు షూట్గా ఎందుకు ఇచ్చావు నువ్వు ఆయన గౌతమ్కి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. అది ఎలా మాట్లాడతారు మన విష్ణుతో మన యష్మితో డిఫరెంట్ మన విష్ణుతో అప్పుడు ఆ టాస్క్లో అదే నామినేషన్ ప్రక్రియలో ఎలా మాట్లాడతారు విష్ణుతో? అమ్మో ఈ మొత్తానికి గౌతమ్ మీద పృథ్వీ మేము గ్రూప్గా ఆడలేదని ఎంత విరుచుకుపడ్డా, ఎంత అరిచినా, గొంతు చించుకుని అరిచినా ప్రేక్షకులకు అర్థమైపోతుంది పృథ్వీ ప్లేయర్స్ ఎప్పుడు గ్రూప్ గేమ్గానే ప్లే చేస్తాడు. ఎందుకంటే నిఖిల్ కప్పు విషయంలో నామినేట్ చేస్తాడు ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో నామినేట్ చేసినప్పుడు అది అసలు ఇన్వాలిడ్ పాయింట్ అని చెప్పి ఎప్పుడు ఫైటింగ్ చేయలేదు మన పృథ్వీ నిఖిల్తో. ఎందుకు? అతను ఫ్రెండ్షిప్ గ్యాంగ్లో ఉన్నాడు కాబట్టి. సో ఫ్రెండ్షిప్ గ్యాంగ్లో ఉంటే వేరే విధం ఉంటుంది. అదే బయట వాళ్ళు వచ్చి ఇచ్చేస్తే ఇప్పటికో రొమ్ము విడుచుకుంటూ పడిపోతాడు మీద. అది వైడ్ పాయింటే కాదు, స్టేజ్ మీద పడిపోయాడు రొమ్ము విడుచుకుంటూ. ఎంతమంది మీద పడలేదు ఆయన, ఇప్పుడు గౌతమ్ మీద పడుతున్నాడు. దీన్నే గ్రూప్ గేమ్ అంటారు. నీకు తప్పు అనిపించినప్పుడు అక్కడ ఫ్రెండ్ అయినా నిలదీయాలి, దాన్నే సోలో గేమ్ అంటారు. ఫ్రెండ్ అయిన వాడు ఏం చేస్తాడు, ఫ్రెండ్ అయిన వాడు ఇంకో ఫ్రెండ్ తప్పు చేస్తే నిజాయితీగా చెప్పుకోవాలి, వాళ్ళని ట్రూ ఫ్రెండ్ అని చెప్పి అంటారు. కానీ ఈయన అలా పృథ్వీ లేడు. నిఖిల్ చెప్పుకో, నువ్వు నిఖిల్ తప్పు చేసినా సరే అట్నే చూస్తూ ఉంటాడు. ఏం చెప్పుకుంటుండే ఆయన? నిఖిల్కి ఓటేసి నిఖిల్ నామినేషన్ చేసి పృథ్వీని మరి పృథ్వీ తిరిగి నామినేట్ చేసి చెప్పాలి కదా. మరి నువ్వు నన్ను నామినేట్ చేసావు, నేను కూడా నేను నామినేట్ చేసి చెప్తున్నాను, నీది ఇన్వాలిడ్ పాయింట్ అని చెప్పాలి. మరి చెప్పలేదు ఆయన. అసలు దాని గురించి డిఫెండే చేసుకోలేదు ఆయన. ఏం చేసి డిఫెండ్? దీన్నే గ్రూప్ గేమ్ అంటారు. అంటే ఫ్రెండ్ అయితే ఒక రూలు, అటైతే ఒక రూలు. అంటే నువ్వు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్పు. దాన్ని హిందీలో ఏమంటారు? నువ్వు ఏమంటారు హిందీలో? హిందీ ఒక విషయం, తుమ్ కరేతో అచ్చా, హమ్ కరేతో లుచ్చా క్యా, అంతేనా? కరెక్ట్ అని చెప్పింది అండి. అలా ఉంది డైలాగ్ మొత్తానికి. ఆట ఆడే విధానం కూడా అలానే ఉంది. సో మొత్తానికి మన పతివ్రతల్లాగా మన నబీలును పృథ్వీ కలిసి గౌతమ్ మీద మేము గ్రూప్గా మారలేదని చెప్తారు. ఎక్స్పెషల్గా మన పృథ్వీ మటుకు రెచ్చిపోతుంటే మన గౌతమ్ చెప్పిన ఆన్సర్, రాకు నీ గబ్బు నీ కంపు నోట్లోకి వెళ్ళి స్మెల్ వచ్చేస్తుంది, దూరం వెళ్ళిపో అంటాడు. అంటే అది ఇచ్చింది కౌంటర్, ఆయన ఇచ్చింది. ఎందుకంటే నీ నోట్లో నోరు పెడితే కంపే, నీ నోట్లో నోరు పెట్టడం కన్నా అంటే ఒక పెంటలో రాయి వేస్తే మన మీద పడుతుంది అంటారు కదా. ఆ విధంగా మన గౌతము వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ నోట్లో కంపు కొడుతుంది, దూరం వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అంటే నువ్వు నాది ఎంటక కూడా పీకిలేవు అని చెప్పిన గౌతమ్ అంటే ఈయన వచ్చి ఇక్కడ ఉన్న రొమ్ము దగ్గర ఉన్న ఎంటక తీసేసి నువ్వు కూడా అది ఏం పీకిలేవు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఇంకా పృథ్వీ వచ్చేసి వాడు వీడని ముందే మాట వదిలేస్తూ ఉంటాడు. అది చెప్పడం అవసరం లేదు. మన పృథ్వీ మాట వదిలేసి మాట్లాడుతుంటే గౌతమ్ వాడు వీడు అంటున్నావు ఏంటి, నేను నీతో ఎలా ఉంటున్నావు, నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి మొత్తానికి ఈ దీంట్లో మటుకు గౌతమ్ది ఇక్కడ పెట్టిన పాయింట్ కరెక్ట్ అంటున్నాం. పెట్టిన పాయింట్ గ్రూప్ గేమ్ ఆడారు, మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు, హెల్ప్ చేసుకోవచ్చు. గ్రూప్ గేమ్ ఉంటుంది కదా టాస్క్, అలా హెల్ప్ చేసుకుని తప్పలేదు. కానీ నామినేషన్ ప్రక్రియలో కూడా డిసైడ్ చేసుకొని వీళ్ళని చేయాలని వాళ్ళని చేయాలనే విధంగా మీరు మాట్లాడుకుంటున్నారు. ప్లస్ మళ్ళీ వాళ్ళని కలిసికట్టుగా గుమ్మట్టుగా వీళ్ళని పంపించేయాలరా అని డిసైడ్ అయిపోయి మీరు అనుకుంటున్నారు కదా, అదంతా గ్రూప్ గేమే అసలు అని
కుండ బదులు కొట్టినట్టు మన గౌతమ్ చెప్పేశాడు. సో ఇందులో 100కి 100% గౌతమ్ది కరెక్టు, పృథ్వీది రాంగు. సో ఇలా మాట్లాడుతున్న సమయంలో మన విష్ణు అక్క చెప్పిన మాటలు అబ్బో ఇక చెప్పిన అవసరం లేదు. చూడు ఏదంటారు చూడు, సాత్రము తెలుగులో గుర్తుగా సత్తరు నాకు ఆ సాత్రాలు ఎలా ఉంటుందంటే ఓజీ టీము అని మాట్లాడతాడు మన గౌతమ్. ఓజీ టీం అన్నందుకాట మేము మధ్యలోకి వచ్చేసి నువ్వు అనకు గౌతమ్ అలా ఓజీ టీం అని, ఇది టీం అది టీం అని చెప్పి మాట్లాడుతుంది. అక్కడ ఓజీ టీం అన్నందుకు కాదు మన విష్ణు వచ్చింది. అక్కడ మనం పృథ్వీ గిరికివాడు ఉన్నాడు కదా, పృథ్వీ మీద గోల్డ్ చదువుతుంది కదా అని చెప్పి వచ్చేసింది. ఈ మధ్య ఫ్యామిలీ టాస్క్ అయిపోయిన తర్వాత మన విష్ణు ఏంటో ఆ మాటల విధానంలో రోహిణితో వచ్చే మాటల విధానం అసలు నాకు అసలు నచ్చలేదు. ఇప్పుడు పాయింటేషన్గా చెప్తున్నా మీకు. అదే డిజర్వ్ కన్నా దాంట్లో మన బిగ్ బాస్ అంటాడు కదా, ఇద్దరు నిఖిల్ను రోహిణి మిగిలినప్పుడు ఎన్నుకోమని. అప్పుడు మన విష్ణు ఏమంటుందంటే యాక్చువల్గా నా ఓటు వచ్చేసి నేను రోహిణికి వేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎందుకు వేయలేదంటే ఆమెకి చిన్న హెల్ప్ చేసినా సరే దానికి వాల్యూ ఇవ్వదు, నాకు అది నచ్చట్లేదు, ఆమెకి దాంట్లో నాకు నచ్చట్లేదు అది, అందుకే అప్రిషియేషన్ అనేది ఉండదు తనకి, అందుకే అది నచ్చట్లేదు కాబట్టి నేను మన నిఖిల్కి ఇస్తున్నాను ఓటు అని చెప్పి విష్ణు అంటుంది. అప్పుడు ఇంకొక మాట అంటే బాగా డైలాగు, ఇప్పుడు నేను 100 రూపాయలు ఎవరైనా సహాయం అడిగితే ఆ 100 రూపాయలతో ₹1 చేసినా అది సహాయం కిందనే నేను తీసుకుంటాను, అది నా నేచర్ అని చెప్పి ఒక మహా ఫిలాసఫీ చెప్పినట్టు చెప్తుంది. బొక్కలే అదొక ఫిలాసఫీ, నేను చెప్తాను ఇప్పుడు దాని గురించి, అదే మాట్లాడతా. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మనం రోహిణి చెప్పే ఆన్సర్స్ అబ్బా భలే ఉంటుంది. ఏమంటుంది రోహిణి, చూడు విష్ణు, నువ్వు నీ టాస్క్ మంచిగా ఆడుకున్నావు, పృథ్వీ టాస్క్ మంచిగా ఆడు, టీషర్ట్ టాస్క్లో మంచిగా ఆడు, కానీ పక్క వాళ్ళ దాంట్లో నువ్వు ఎలా అంటే 100% ఇవ్వట్లేకపోతున్నావు, ఏదో చేయనట్టు, ఏదో చేశానా లేదా అన్నట్టు చేస్తున్నావు. అంతెందుకు రోహిణి అలా ఎందుకంటది ఆ 3 టాస్క్లో అడుగుతుంది కదా విష్ణుని, నాకు హెల్ప్ చేస్తావంటే హెల్ప్ చేస్తానని మాట ఇస్తుంది, మాట చేంజ్ చేస్తుంది, ఏదో చేశానా లేదా అన్నట్టు ఒక మూట తీసి అలా క్లియర్గా అర్థమైపోతుంది అమ్మ తను 100% చేయలేదని చెప్పి. సో నువ్వు నాకే కాదు ఎవరికైనా సరే 100% నువ్వు ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే బాగుంటుంది. సో నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నాకు అనిపించింది నా ఒపీనియన్లో, అందుకే నేను అలా అన్నాను విష్ణు అని చెప్పి మంచిగా చెప్తుంది. అబ్బా నీట్గా దించిందమ్మా, మంచిగా నీట్గా దిగింది అలా ఆమెకి. నాకైతే మంచి భలే చెప్పింది అనిపించింది నాకు. నిజం అదే ఈ మాట. ఇప్పుడు 100% బాగా ఆకలితో ఉన్నోడు అన్నం వస్తాం మీ ఇంటికి, ఏం చేస్తాం మనం? అన్నం కడుపునే పెడతామా, ఏదో ఒక మెతుకేసి టేస్ట్ కోసం నాలుకైకి రాసుకోవడానికి ఇస్తామా? అలా కాదు కదా. ఆయన ఎంత ఆకలితో ఉన్నాడో చూసి మనం పెడుతున్నాం, అక్కడ మన దగ్గర ఉంది. నువ్వు టాస్క్లలో నువ్వు బిగ్ బాస్లో ఏమి ఇస్తావు, నేను డబ్బులు ఇవ్వని చెప్పిందంటే ఆమె డబ్బులు ఇవ్వని చెప్పాను కదా, గేమ్లో నాకు హెల్ప్ చెయ్యి, నాకు సపోర్ట్ చెయ్యి అంటే సపోర్ట్ చేస్తా అన్నది. సపోర్ట్ చేస్తే అర్థం ఏంటి, ఆమె గెలిచేంత వరకు సపోర్ట్ చేయలేదు, దాన్ని సపోర్ట్ చేసిన అంటారు. అంటే నువ్వు సపోర్ట్ చేస్తే 10 మంది చెప్తావా, 10 మంది ఆ గేమ్ ఆడతారు, 10 మందికి నీకు సపోర్ట్ చేస్తా అది చెప్తే ఎవరు చేస్తుంది మీకు సపోర్టు? ఈమెకు మాట ఇచ్చేసి పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది వెళ్ళి ఆ 3 టాస్క్లో. అది ఫస్ట్ పాయింట్. అంటే ఇంకా అది రోహిణి అంటది, నువ్వు నాకు మాట ఇచ్చావు, ఏదో చేసినట్టు చేసావు, నేను ఇంకా చేయలేదన్న మాటకి నువ్వు ఒక మూట తీసాలి పెడేసావు అంతే విష్ణు అని నిజం చెప్పింది రోహిణి. దానికి కూడా నేను 100 రూపీస్ దగ్గర 1 రూపీ ఇచ్చిన సహాయం కిందనే తీసుకుంటా నేను అట. తొక్కలో లాజిక్ చెప్తుంది ఈ నత్తి బ్రెయిన్ విష్ణు, అస్సలు లాజికే లేదు. అంటే ఫుడ్ ఆకలితో ఉన్నట్టు అంటే ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక 2 మెతుకులు పెట్టి నేను చాలు నా ఇంత సాయం చేసి అంటది కావచ్చు. మరి ఆ మహతల్లి ఆమెకే తెలియాలి, ఆమె ఏమంటారు, ఆమె ఆదర్శాలు, ఆమె నీతులు, ఆ మాటలు ఏంటో ఆమెకే తెలియాలి అనిపించింది నాకు. ఇక్కడ రోహిణి సూపర్ అనిపించింది నాకు మాటలలో. సో ఈ విధంగా ఇంకా మొత్తం ఫైనల్ చెప్పాలంటే పృథ్వీకి గౌతమ్ చేయడం ఇష్యూలో మటుకు మన పృథ్వీదేవ్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు, ఫ్లిప్ అవుతున్నాడు, మేము గ్రూప్ కాదంటున్నాడు, కానీ మనకు కనిపించింది ఆయన గ్రూప్ ఆడుతున్నాను. ఫ్యామిలీ వీక్లో కూడా చాలామంది యష్మితో కూడా వాళ్ళ డాడీ చెప్తారు గ్రూప్ గేమ్ ఆడకండి అని, వాళ్ళ మమ్మీ వచ్చి కూడా చెప్తుంది. నామినేషన్లో జరిగినప్పుడు నామినేషన్ గురించి నువ్వు సింగిల్గా తీసుకొని నిర్ణయం ఎవరితో చర్చించకు అని చెప్తుంది. ప్రతిదీ ఫ్యామిలీ వీక్లోనే వస్తాయి ఇన్పుట్స్, మళ్ళీ తిరిగి మేము గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్పి అంటారు ఏంటి, నాకు అర్థమే అవుతుంది. ఈమె ఉన్న యష్మి కూడా అంతే మాట్లాడింది. అసలు అదే మన నబిల్ అయితే మరి కానీ పతివ్రతలాగా అసలు గ్రూప్ గేమ్ ఆడలేదు అని మాట్లాడుతుంది. ఈ మధ్య నబిల్ గురించి నాకు అర్థం కావట్లేదు. ఒకటి చెప్పాలి మీకు, నబిలు ఒక రకంగా మాట్లాడుతుంది. నాకు అనిపించింది నబిల్ గురించి అసలు ఒకసారి వీడియో తీయాలనిపించింది నాకు, ఒక అప్లోడ్ చేయాలి ఆమె కేవలం నబిల్ గురించి. ఏ విధంగా అంటే ఈయన ఫేక్గా ఉన్నాడా రియల్గా ఉన్నాడా, ఎందుకంటే ప్రతిదీ ఏమంటుందంటే
నాకు తెలుసు ఎలా మాట్లాడాలో. అమ్మో బయటికి వెళ్తే ఆడియన్స్ ఏమనుకుంటారు అని నిన్నగాక మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ చెప్తాడు మన ఎవరితో అవినాష్ ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నాగా. అమ్మ నాకు తెలిసి నేను జాగ్రత్తగా మాట్లాడతాను, నాకు తెలీదా మన మణికంఠ వచ్చి వెళ్ళిపోయింది అక్కడ అనుకుంటా. నాకు తెలుసు అమ్మో బయటికి ఎలా వెళ్తుందని నాకు తెలుసు కాబట్టి నేను ఆచి తూచి మాట్లాడతాను, నా నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడతాను అంటే అది ఫేకే, అది రియాలిటీయా? అది ఫేకే. అరే నువ్వు ఒరిజినల్ చూపించుకోవయ్యా బాబు. నువ్వు బయట ఎలా ఉంటావో ఇంట్లో అలానే ఉండాలి. నీ కోపం వస్తే నువ్వు బయట ఎలా మాట్లాడతావో ఇంట్లో అలానే మాట్లాడు అంతే. కానీ బూతులు అంటారా, ఆ బూతులు సహజంగా వచ్చే మాటలు అది వదిలేయండి. నువ్వు బయట ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతావో అలా మాట్లాడాలి. కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్లో అమ్మో ప్రేక్షకులకి ఇలా ఉంటే నచ్చదు, అలా ఉంటే నచ్చదు, నేను జాచి తూచి అడుగులు వేస్తాను జాగ్రత్తగా అంటే అది ఫేక్, అది రియాలిటీ కాదు. నబీల్ చక్రవర్తి నీకే చెప్తున్నాను నేను, అసలు ఫేక్ అది. నాకు అప్పటి వరకు నాకు నబీల్ మంచిగా ఆడాడు సూపర్ గీపర్ అని అన్నాను. కానీ ఎప్పుడైతే నేను ఆచి తూచి మాట్లాడతాను ప్రేక్షకులకు నచ్చదు అమ్మో ఇంకేమైనా ఉందా అన్నట్టు లెవెల్లో మాట్లాడుతున్నాడో అప్పుడే కనిపించింది అంటే దాంట్లో రియాలిటీ లేదా అని చెప్పని అలా అనిపించింది నాకు. మొత్తం రియాలిటీ అంటే మణికంఠ రియాలిటీ అంతే. ఆయన ఏముందో ఆయన ఏంటో అది ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఓటు గెలిచినా సరే ఎలిమినేట్ కాకపోయినా సరే నేను వెళ్ళిపోతాను ఒక్క నిర్ణయం మీదనే నిర్ణయం తీసుకొని ఉన్నాను. ఆయన వెళ్ళిపోతాను అతనయ్యా రియాలిటీ అంటే ట్రాన్స్పరెంట్గా అసలు ఏ ఫిల్టర్స్ లేని వ్యక్తి మణికంఠ ఆయనే ఉన్నాడు ఈ సీజన్లో మటుకు అని నాకు అనిపించింది. నా ఫేవరెట్ అని చెప్పట్లా, అఫ్కోర్స్ నా ఫేవరెటే ఆయనే, కానీ నిజం మాట్లాడుతున్నాను, నేను ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాను. ఇంచుమించు నాకు అప్పుడప్పుడు ప్రేరణ అనిపిస్తుంది రియాలిటీగా. ఫస్ట్ మణికంఠ, నెక్స్ట్ ప్రేరణ అనిపిస్తుంది. ఎందుకంటే తన మనసు నుండి చెప్పేస్తుంది మాటలు, అది వాళ్ళ ప్రేక్షకులకి ఇలా రీచ్ అవుతుంది ఏంటని ఆలోచించేది. దట్ ఈస్ కాల్డ్ రియాలిటీ. అదే చెప్తున్నాను, నా ఒపీనియన్ అది. సో మొత్తానికి ఈ విధంగా గౌతమ్ పృథ్వీ జరిగిన ఇష్యూలో 100% పృథ్వీదే తప్పు. మొత్తానికి ఒక్క మాటతో గౌతమ్ ఏంటి ఆ ఒక్క మాట, రాక దగ్గరికి నేను నోట్లో వాసన భరించలేకపోతున్నాను చూడు, అదే హైలైట్ ఈ గొడవకి. నా ఈక కూడా పీకలేవు, ఇద్దరుగా ఏం పీక్కోలేరన్న విధంగా మాట్లాడుకుంటారు. కానీ మన హోస్ట్ వచ్చి ఏం మాట్లాడతారు మన దీని గురించి చెప్పాలి. అన్యాయం అంటే ఏంటిది, అది నిజము, గ్రూప్ గేమ్ అనేది నిజము. కానీ దానికి తప్పు చేసి కూడా మన తప్పు కాదని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారే ఈ మూర్ఖుడు ఒక మూర్ఖుడుగా అనిపించాడు నాకు పృథ్వీ అండ్ నబిల్ కూడా. నబిల్ది ఒక 40% అంటే మన పృథ్వీ 60% అనుకో. మేము ఆడలేదు అట, మొత్తం టాస్క్లో మొత్తం గ్రూప్ గేమ్ లాగానే ఆడేసి నువ్వెందుకు నబిల్ అంటాడు యశ్మిని, నువ్వెందుకు గౌతమ్కి ఇస్తా అంటున్నావు, గౌతమ్ అయితే చీఫ్గా అయితే ఏంటి అదే అంటే గౌతమ్ కూడా పక్కలను ఓడించాలి కాదు, నువ్వు గెలవాలని కోరుకో అంటున్నాడు గౌతమ్. దీనివల్ల గౌతమ్ నిజంగా టాప్ 1లోకి వెళ్ళిపోతున్నాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇదే గ్రాఫ్ కంటిన్యూ చేస్తే నాకు తెలిసి కప్పు గెలుచుకొని రావడం ఖాయం మన గౌతమ్ అని అనిపించింది నాకు. మొత్తానికి ఇలా పృథ్వీదే తప్పని నాకు అనిపించింది. ఎందుకంటే తను ఫ్లిప్ అవుతున్నాడు, చాలా క్లియర్ కట్గా మనకు అనిపించినాయి అన్ని గ్రూప్ గేమ్లు. ఎందుకంటే నిఖిల్ని నామినేట్ చేయడు, అసలు పాయింట్ లేకుండా నామినేట్ చేసినా తిరిగి నామినేట్ చేయడు. ప్లస్ మళ్ళీ దాన్ని ఎందుకు నామినేట్ చేసావు నువ్వు పాయింట్ లేకుండా డిఫెండ్ చేసుకోలేడు. అదే వేరే వాళ్ళ దేశంతో మనం ఎలా డిఫెండ్ చేసుకున్నాడు. దమ్ము ఉంటే దమ్మని మన తేజ అంటాడు పృథ్వీని, దమ్ము ఉందా నీకు అని చెప్పని అంటే అంత ఇరిటేషన్ తెప్పిస్తాడు. మన తేజకు కూడా అంత కోపం వస్తుంది మన పృథ్వీ విషయంలో. రకరకాలుగా ఇలా మారిపోతుంది పృథ్వీని అనుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ వీక్ వచ్చినాక వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత కొంచెం అందరితో కలుస్తున్నాడు అని అనుకున్న లోపే మళ్ళీ ట్రిన్ అని చెప్పి నా అవతారం ఎత్తేసాడు, రౌడీ అవతారము. అందుకే అన్నాడు ఏంటి గౌతమ్ రౌడీ అనుకుంటున్నావా, రౌడీ వేసాం అనుకుంటున్నావు నువ్వు, నా దగ్గర చెల్లవు ఇలాంటివి అని చెప్పి మన గౌతమ్ కూడా మాస్ డైలాగ్తో భలే చెప్తాడు. మొత్తానికి మన గౌతమ్ చాలా బాగా పాయింట్స్ చెప్తున్నాను నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం తప్పు మటుకు మన పృథ్వీదే. దానికి తోడు నబిల్ కూడా అయ్యాడు. నబిల్ ఫస్ట్ ప్లేస్ ఉన్న వ్యక్తి ఇప్పుడు క్రమక్రమంగా గ్రాఫ్ తగ్గిపోయి 3rd ప్లేస్కి వచ్చేసాడు. అది చేతులారా చేసుకుంటున్న మన నబిలే. సో మొత్తానికి ఇందులో సోలో బాయ్గా నిలిచి మన గౌతమ్ హీరో అయ్యాడు ఈ టాస్క్లో మటుకు. అతను ఏం లేకున్నా సరే ఆ ఒక్క గ్రూప్ అనే టాపిక్ తీసుకొచ్చేసి ఆ మాటల విధానం డిఫెండ్ చేసే విధానం చాలా బాగుంది, సూపర్ హిట్ అనిపించింది నాకు. మొత్తానికి ఇందులో పృథ్వీ మాటల విధానం అసలు ఒక వర్స్ట్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ ఎవర్ అని అంటారు చూడు, అలా ఉన్నాడు మన పృథ్వీ, అలా తయారయ్యాడు మన పృథ్వీ.
ఇలా ఉంది. మన విష్ణు అక్కయ్య చెప్పని అవసరం లేదు. ఆమె ఏమాడుతుందో ఆమెకే అర్థం కావట్లేదు. ఆమె ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో, అసలు ఎలా మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు. అలా రోహిణ్‌తో అడ్డగోలుగా వాదిస్తుంది. వీళ్ళిద్దరు పృథ్వీ ఉన్న గౌతమ్ గొడవ పడుతుంటే ఈ మధ్యలోకెళ్ళి వెళ్ళొచ్చు. అక్కడ ఆమె హక్కు వెళ్ళొచ్చు, మహలొచ్చు, కానీ ఏం మాట్లాడుతుంది? మళ్ళా సోదే. ఓజీ అలా అనకు నువ్వు గౌతమ్, అలా లేదు గౌతమ్ అని చెప్పి మళ్ళీ అబద్ధాలు ఆడుతుంది. అబద్ధానికి సపోర్ట్ చేస్తుందమ్మా వీళ్ళంతా. నబిలున్ను, యష్మి కానీ, నిఖిల్ కానీ అబద్ధానికి హెల్ప్ చేస్తున్నారు. అది తప్పు కదా, అది తప్పు. నా విషయం తప్పు. మొత్తానికి గౌతమ్ మన పృథ్వీది చాలా తప్పు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరేమనుకుంటున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే కొంచెం నాకు ఏమంటారు దాన్ని, మన యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఎలా ఉంటుంది, కొంచెం చూస్తారు నా వీడియోస్ కదా. సో అలా చేయండి. థ్యాంక్ యూ.